తండ్రి, తన కోరికను బట్టి నాయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో మీ మాటలను వినిపించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన, మనిషి జన్మ విలువ అనేది ఈ ప్రపంచానికి తెలియలేదనేది చెప్పాలి తండ్రి. మనుషుల యొక్క పుట్టుక గూర్చి నాయన తేలికగా మాట్లాడుకొని మానవ సమాజానికి ఈ రాత్రి కనువిప్పు కలిగించేలాగా మీ పిల్లలకు నాయన మరిన్ని అమూల్యమైన మాటలు తెలుసులాగా కృప చూపించమని చెబుతున్నకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి వింటున్న మీ పిల్లలకు గ్రహింపగల హృదయాన్ని మరి అనుగ్రహించమని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇప్పటి వరకు తమ్ముడు మరి మధు గారు మరెన్నో విషయాలు తెలియజేశారు. మరి వారికి నా ప్రత్యేక వందనాలు. తమ్ముడికి మరి చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు నా ప్రత్యేక వందనాలండి. సుమారు 15 ఏళ్ల క్రితం మరి ఇదే గ్రామంలో వాక్యాన్ని నేర్చుకోవటానికి మేము పడినటువంటి ప్రయాస అంతేంత కాదు. ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉద్యోగాలు లేక బాగా చదివేసి ఉన్నామేమో, అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళి బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు అనుకున్నవారు. ఇలాంటి తరుణంలో హరీష్ మాతోనే ఉండేవాడు. చిన్నవాడు, అప్పుడు చాలా చిన్నవాడు. ఏమైందో ఏంటో అప్పటి నుండి కూడా వాక్యంలో ఎదుగుతూనే ఇప్పటి వరకు బైబిల్ని విడువక దేవుని మాటలకు కట్టుబడి ఇంతటి వాడయ్యాడు తమ్ముడు. తన కోరిక మేరకు మరలా ఈ మార్కంపాడులో, ఈ తూర్పుగోదావరి జిల్లా మార్కంపాడులో పెట్టడానికి మరి తమ్ముడు యొక్క మనస్సు ముందుకు రావడం, తన బాధ్యత తీసుకుని మరలా ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి జన్మ చాలా గొప్పది, విలువైనది. ఈ సమాజానికి అది గొప్పదిగా, విలువ కలిగినదిగా ప్రజెంటేషన్ చేయలేకపోయారు. ఎవరు కూడా ప్రజెంట్ చేయలేకపోయారు. అంటే ఒక వస్తువును మనం ఇంటింటికి వచ్చి ఇంతంత బ్యాగ్లు వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఇంటింటికి వస్తూ ఉంటారు. ఎవరాళ్ళ పేర్లేంటి? సేల్స్ బాయ్, మార్కెటింగ్ సేల్స్ బాయ్ ఉంటారు. ఆ వస్తువు మనకి ఇష్టం లేకపోయినా అది ఉపయోగపడే విధానం, అది ఎలా పనిచేస్తుందో చక్కగా వివరిస్తాడండి. ఎప్పుడైతే వద్దనుకున్నామో అప్పు చేసైనా దాన్ని కొనేయడానికి ముందుకెళ్ళిపోతామండి. అంటే ఒక విషయాన్ని మనం ఒక దాన్ని మనం ప్రజెంట్ చేయాలంటే దానికి కూడా నేర్పరితనం ఉండాలి, నైపుణ్యత ఉండాలి. నైపుణ్యత అలాగేనండి. బైబిల్ కూడా ప్రజెంట్ చేయాలంటే, ప్రజెంటేషన్ ఇవ్వాలంటే బైబిల్ గొప్పతనం గురించి దానికి కూడా నేర్పరితనం ఉండాలండి, నైపుణ్యత ఉండాలి. నైపుణ్యత లేని నాడు ఫెయిల్ అయిపోతాడండి. బైబిల్ని గొప్పగా చూపించలేడు. బైబిల్ గొప్పదే, చెప్పే విధానంలో, ప్రజెంట్ చేసే విధానంలో ఫెయిల్ అయిపోతారు. అందుకనే ఈరోజు బైబిల్ని ఏమంటున్నాడంటే, సమాజం ఏమంటున్నారంటే మత పుస్తకం అంటున్నారు. మత పుస్తకం. అన్ని పుస్తకాల్లో లాగే ఇది కూడా ఒక పుస్తకం. మతం అనేదండి మత్తు లాంటిది. మనిషిని మహాత్ముడిగా చేయదు మతము, మనిషిని మూర్ఖుడిగా చేస్తుంది మతం. అండి దుర్మార్గులుగా మార్చేస్తుంది. ఏమండి, మతం అనేది చాలా ప్రమాదం అండి. దాని జోలికి వెళ్ళకూడదు మనం. మతములో మానవత్వం ఉండదు, క్రూరత్వం తప్ప. ఏమండి, అయితే ప్రియమైన దేవుని పిల్లారా,
మనిషి యొక్క జన్మను మనం ఆలోచిస్తే చాలా గొప్పదండి, చాలా గొప్పది. మనిషి యొక్క పుట్టుకను గూర్చి విలువగా చెప్పినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. మనిషి యొక్క జన్మ గొప్పతనాన్ని, దాని యొక్క విలువను బాగా చెప్పినటువంటి ఏకైక పుస్తకం ఏదైతే ఉందో అది బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఇది అందరి చేతిలోనే ఉంటుందండి. క్రైస్తవ సమాజంలోనండి అందరి చేతిలో ఉంటుందండి. ఏమండి, ఖురాన్ ఉంటుందండి ముస్లిం సోదరుల దగ్గర. అది ఎంతమంది కుటుంబస్తులు ఉన్నారో అంతమంది దగ్గర ఉండదు. కేవలం మత పెద్దలు, ఇమాము గారి దగ్గర ఉంటుంది అది. ఏమండి, ఇక హైందవ సోదరుల దగ్గర వెళితే రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటాయి. అవి ఎక్కడో ఒక్కరికి ఉంటుందండి. పూజారుల దగ్గర, లేకుంటే స్వాముల దగ్గర, ప్రవచనాలు ప్రవచించే వాళ్ళ దగ్గర ఉంటాయి. అందరి దగ్గర ఉండదు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటామో అన్ని బైబిల్ ఉంటాయి. ఆదివారం రాగానే ఎవరి బైబిల్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. అవునా? కుటుంబానికి ఒకటే ఉంటుంది బైబిల్, అందరికీ ఉంటుందా? బా, ఎంత గొప్ప, అసలు ఎంత ధన్యత తెలిసింది అది. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతుందా, ఎక్కువగా ముద్రించబడుతుంది ఏంటో తెలుసా? బైబిలే. అంటే ఇలా మనం చెప్పుకుంటూ వెళితేనండి బైబిల్ చాలా విలువైనది, గొప్పది. అందులో మానవ జన్మ విలువను చూపించింది చాలా గొప్పగా. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్షాత్తు దేవుని కుమారులు మనం ఎవరు? దేవుని కుమారులు. అంటే దేవుని కన్న పిల్లలం మనం, దేవునికి పుట్టిన పిల్లలం మనం. అందుకనే మన జన్మ విలువ ఎవరు చెప్పాలి? ఏమండి, మన కన్నవాళ్ళే చెప్పాలి. ఏమండి, ఆయనే దేవుడు అండి, ఆయనే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఇది తెలియక చాలామంది కూడా లోకంలో కలిసిపోయి తన విలువేంటో, తన జన్మ విలువేంటో తెలియక, బ్రతుకు విలువ తెలియక లోకంలో కలిసిపోయి కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. ఏమండి, పిల్లవాడిని తల్లి ఏం చేస్తుందంటే స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. ఎలా పంపిస్తుందండి స్కూల్కి? పిల్లవాడిని స్కూల్కి పంపించినప్పుడు తల్లి ఎలా పంపిస్తుంది అమ్మా? క్యారేజీ పెడుతుంది కదా, క్యారేజీ పెడుతుంది. క్యారేజీలు ఏముంటాయి? ఒక అరలో అన్నం, ఒక అరలో కూర, ఒక అరలో పెరుగు అమ్మా, ఇంకొక అరలో స్నాక్స్, మళ్ళీ దాని ప్రక్కన ఇంకోటి ఉంటుందండి బాటిల్ అండి, వాటర్ బాటిల్ కదా. ఏంటి ఇవన్నీ పెట్టి నాన్న టాటా అంటది. స్కూల్కి వ్యాన్ రాగానే ఎక్కి వెళ్ళిపోతా ఉంటాడు కదా, వెక్కిళ్ళిపో. అలాగేనండి పరలోకములో ఉన్న దేవుడు కూడా మనలను అలాగే భూమి మీదకి పంపాడు. ఎలాగో చెప్పమంటారా? ఎలాగో చెప్పమంటారా? ఏమండి, మన పాదాల కింద ఉన్న భూమి క్యారేజీ లాంటిదండి. మన పాదాల కింద ఉన్న భూమి క్యారేజీ లాంటిది. ఎలాగో తెలుసా? ఓ కర్రలో నీళ్లు, ఏమండి, ఓ కర్రలో పెట్రోలు, ఓ కర్రలో ఖనిజ సంపద. ఏమండి, ఇదిగో ఒక అరలో, ఇదిగో ఈ ప్రకృతిలో చూడండి, ఇదిగో పైన ఉన్నటువంటి భూమి మీద విత్తనాలు వేస్తే మొలిచే గుణం కలిగిన భూమి, నేల. ఇంకాస్త లోనకి వెళ్ళేటప్పటికి నీళ్లు, ఇంకాస్త లోనకి వెళ్ళేటప్పటికండి పెట్రోల్ దొరుకుతుందండి. ఇంకొక కొంచెం లోనికి వెళ్తే బొగ్గు వస్తుంది. కాబట్టి ఖనిజ సంపదలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఒక క్యారేజీ లాగా ఈ భూమిని సిద్ధం చేశాడు. దేవుడు ఒక క్యారేజీ లాగా భూమిని సిద్ధం చేసి భూమి మీదకి పిల్లలను పంపాడండి.
భూమి మీదకి తన పిల్లలను పంపాడు. ఎందుకో తెలుసా? ఈ భూమిని అనుభవించి మరలా తనున్న లోకానికి రావాలి, తనున్న లోకానికి రావాలి, పరలోకం. ఈ క్రమములో నీ జన్మేంటో, నీ జన్మ విలువేంటో తెలుసుకుని ఆయన కొరకు బ్రతకాలని భూమి మీదకి మనుషులను పంపించాడు. తెలుసండి, ఆయన కొరకు బ్రతకాలి భూమి మీద. ఏమండి, ఇది తెలియక మత పిచ్చి పట్టిన వాళ్ళు కొంతమంది, కుల పిచ్చి పట్టిన వాళ్ళు కొంతమంది, ఏమండి వర్గపోర్లు, కొట్లాటలు, కొమ్ములాటలు, ఏమండి కొట్టుకు చచ్చిపోతుంది చూడండి లోకం. ఆలోచించండి. ఏమండి ఏ దేశాల మధ్య శాంతి లేదు, ఏ ప్రాంతాల మధ్య సమాధానం లేదు తెలుసా మీకు? ఏమండి ఎందుకంటే నేను మతం కోసం పుట్టానని ఒకడు, నేను కులం కోసం పుట్టానని మరొకడు, ఏమండి నేనేమో వర్గాల కోసం, పోరాటాల కోసం పుట్టానని మరికొందరు లేసారే, మరికొందరు పుట్టారని అనుకుంటున్నారు. లోకంలో కూడా అలా బ్రతికేస్తున్నారు. ఏమండి తన జన్మేంటో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఈ మానవ సమాజానికి వారి యొక్క బ్రతుకు విలువను తెలియచేయాలి. ఏమండి తమ్ముడు చెప్పాడు ఇందాక, ఖరీదైన ఫోన్ ఉంటుందండి, ఖరీదైన ఫోన్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? 20,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. ఏమండి దాన్ని ఆపరేటింగ్ తెలియకపోతే ఏం చేస్తాడండి? అంతేనా? ఫోన్ కొనుక్కున్నాడు, దాని ఆపరేటింగ్ తెలియదు, పైకి కిందకి వెళ్ళి చేతితో వెళ్ళాలి అంటున్నాడు, అంతే. ఫోన్ వస్తే ఎత్తుతున్నాడు, ఫోన్ చేయడం కూడా రాదు, వస్తే ఎత్తుతున్నాడు, ఫోన్ పెట్టేస్తున్నాడు. దాని ఆపరేటింగ్ తెలియకపోతే ఎంత విలువైన వస్తువు చేతిలో ఉన్న ఫోను వేస్టే కదండి, అంతేనా? అది దాని అంత ఖరీదున్న ఫోను, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో, దాన్ని ఎలా బాగా చూసుకోవాలో తెలియాలి. ఏమండి తెలియనోడికి చేతులు పెట్టామనుకోండి, అంత ఖరీదైన ఫోన్ ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడా? పాడు చేయడా? అవునా? పగలగొట్టేస్తాడు. తెలియక ఏం చేస్తామో, నాకేమో తెలియదండి బాబు, ఏం నొక్కేసో నాకు తెలియదు, చూడవా బాబు అంటాడు. అంటే తెలియకపోతే ఫోనుని ఎలాగ పాడు చేసేస్తాడో, నీ జన్మ విలువ తెలియకపోతే నీ బ్రతుకును కూడా పాడు చేసేసుకుంటాడు. ఎందుకు తెలుసా? ఒక సెల్ ఫోన్ విలువైనదిగా కనపడుతుంది కానీ నీకు నీ జన్మ, నీ బ్రతుకు కూడా విలువైనదిగా నీకు ఎందుకు కనపడతలేదు చెప్పండి? విలువ కలిగినదిగా నీవు గుర్తించిన నాడే నీ బ్రతుకు విలువేంటో, నీ జన్మ విలువేంటో తెలుసుకున్న నాడే ఆ జీవితాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తాం. ఒక ఫోన్ లాగా తెలియని నాడు విచ్చలవిడిగా బ్రతికేస్తారు. ఒక త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఒక దొంగగా, దోపిడీదారులుగా. ఏమండి ఏంటంటే బ్లేడ్ బ్యాచ్ అండి. బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటో పెద్ద మంచి ఏదో పెద్ద బ్యాచ్ అనుకోకండి, సమాజాన్ని ఉద్ధరించే బ్యాచ్ అనుకోకండి. దాన్ని దొంగలు, చెడ్డీ గ్యాంగ్ అంటే తెలుసా అండి? రాత్రులు అండి వాళ్ళు డ్రాయర్తోనే వస్తారండి, పైనుండి కిందకి నల్లగా ఏంటంటే అది మడ్డి పూసేసుకుని ఎవరన్నా దొరికితే జారుకుంటాక, ఏమండి ఆయిల్ పూసేసుకుని వస్తారండి చెడ్డీ గ్యాంగ్. ఈ మధ్యన పగలు కూడా తిరిగేస్తున్నారండి, కర్రలు కూడా పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందండి? ఏమండి ఏమిటి ఇలాగ నీ బ్రతుకును ఇలా ముగించేస్తారు విలువ తెలియనాడు. దొంగగా, దోపిడీదారుడుగా, మూర్ఖులుగా, ఏమంటే హంతకులుగా ఈ బ్రతుకునంతా ఇదే ఆ జీవితం అనుకుని, ఏమండి ఎంతమందిని చూడలే చెప్పండి. ఏమండి మా ఇంటి వెనకాలనండి నిన్న మొన్న మా ఇంటి వెనకాల పాపం మా ఫంక్షన్కి నీళ్ళు ఇచ్చారండి వాళ్ళు, మోటారు. ఏమండి నీళ్ళు ఇచ్చారండి, ఆ మోటార్ దెబ్బేశారండి, దొంగతనం చేశారు. నిన్న వెనకాలే ఉంది, ఇంటి వెనకాలే. ఎంత దుర్మార్గులు ఏంటంటే నిజంగానే అసలు వాడు అన్నం తింటున్నాడు, ఇంకేదైనా తింటున్నాడు చెప్పండి. అంటే వాడు బ్రతుకేంటి? దొంగతనం. నా బ్రతుకేంటి? దొంగతనం అనుకుంటున్నాడు వాడు. దొంగగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో దైవ జ్ఞానం లోపించిందండి ఈ ప్రపంచానికి.
దైవజ్ఞానం లోపించింది ప్రపంచానికి. అందుకునే దుర్మార్గులుగా, దుష్టులుగా బ్రతికేస్తున్నారు. అండ్ ఒకడు మతం కోసం పుట్టాననుకుని మత పిచ్చి పట్టి మనుషులను కొడుతున్నాడు. అండ్ మరొకడు వర్గపోరులుగా పోరాటాలు చేసుకుంటూ అవసరమైతే కర్రలు పట్టుకుని కొట్టుకుని చచ్చిపోతున్నారు మరికొంతమంది. ఎవడ చెప్తాడండి ఇలాంటి వాళ్ళకి? అరే, నువ్వు పుట్టింది దేవుడు కొరకయ్యా, నిన్ను కన్నది దేవుడు, అసలు నువ్వు ఏంటి ఇలా తయారైపోయావని ఎవరైనా చెప్పగలుగుతారండి? ఏమండి, బైబిల్లో అద్భుతమైన మాటలు ఉన్నాయండి, చూపిస్తానండి. అద్భుతమైన మాటలు. ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో. ఒకనాడండి తన బ్రతుకేంటో తెలియకున్నాడు, తన బ్రతుకు విలువేంటో తెలియనున్నాడండి. మత పిచ్చి పట్టి క్రైస్తవులను చాలామందిని హింస పెట్టాడు, క్రైస్తవులను చంపాడు. మాడ లేదు, మగ లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నని లేదు, పెద్దని లేదు, అంతమందిని ఎందరు దొరికితే అంతమందిని జైలుకు వేయడమే, చంపేయడమే. ఏమండి, ఒకనాడండి అతను జీవితంలో ఒకసారి తొంగి చూద్దాం, తన బ్రతుకులో ఏం జరిగిందో, తన బ్రతుకులో ఏం జరిగిందో ఒకసారి తొంగి చూద్దాం. ఆయనే పౌలు గారు ఒకనాడు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చెప్తాను మీకు నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి చూడండి, ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయొచ్చు. ఏమండి, చూసారండి, పూర్వం మత పిచ్చి పట్టి పూర్వము యోధా మతములో ఉన్నప్పుడు అన్నాడా లేదా? యోధా మతస్థుడనై ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. ఏమన్నాడండి? నా పితరుల పారంపర్యాచారములో ఆచారము మీద ఎంతో విశేషాశక్తి. ఏమండి, పితరుల పారంపర్యాచారం అంటే తెలుసా? పితరుల పారంపర్యాచారం అంటే ఏంటో తెలుసండి? ఎందుకు వచ్చాయండి? మూఢ విశ్వాసాలండి, మూఢనమ్మకాలు. ఒకనాడు పూర్వం యూదా మతస్థులో ఉన్నటువంటి నా పితరుల పారంపర్య ఆచారము మీద నేను విశేష ఆసక్తి కలిగిన వాడిని. నేను విశేష ఆసక్తి ఏంటో తెలుసా? మత పిచ్చి. విశేష ఆసక్తి అంటే తెలుసా? ఏమండి, పితరుల పారంపర్యాచార్యం అంటే దానికి ఆధారాలు లేవండి. పితరులు ఏమంటే చాలామంది మనవాళ్ళు ఉంటారండి. నా చిన్నప్పుడు అండి, నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు సుబ్రహ్మణ్యం గుడికి వెళ్తూ ఉంటాను నేను చిన్నప్పుడు బాగా. మా అన్నయ్య నేను కూడా మంచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. ఇక్కడే మా ఊర్లో వెళ్ళినప్పుడు అండి చక్కగా వెళ్ళాము, దండం పెట్టుకుని రావాలి కదా దేవుడికి. అమ్మ మెట్లు ఎక్కుతున్నామండి, నా బాగా గుర్తు. మెట్లు ఎక్కుతేప్పటికండి ఆ పూజారి గారు ఏమంటే మెట్లు దిగి అన్నాడు. ఇదేంటి మెట్లు దిగి అంటమేంటి? అది కదండి దండం పెట్టుకుంటా మెట్లు దిగి అన్నాడు. మెట్లు దిగడం అంటే ఏంటి? మెట్లు ఎక్కితే ఆ గుడి మైలు పడిపోద్దట. ఆ మెట్లు ఎక్కితే అండి గుడి మైలు పడిపోద్దా? ఇదేంటండి, నాకేమో అర్థమయ్యేది కాదు. ఇదేంటి మైలు పడిపోవడం ఏంటి? దేవుడు అసలు గుడి మైలు పడిపోవడం, ఆ గుడి ఎవరి కోసం కట్టాడు? మన కోసం కట్టాడు, మనుషుల కోసం కట్టాడు. లోనున్న దేవుడు ఎవరి కోసం ఉన్నాడు? మన కోసం ఉన్నాడనే కదా వెళ్ళి పూజలు అన్నీ చేస్తాం, కొబ్బరికాయలు పెడతాం, అంతేనా? అని గుడి మెట్లు దిగమంటున్నాడు. తర్వాత తెలిసిందండి నాకు, అసలు ఆ గుడికి ఎవరు రాకూడదంట? అంటరాని వాళ్ళు రాకూడదా? ఇదేంటో తెలుసా? పితరుల పారంపర్యాచారం. చూసారు ఎలాగుందో? మతములోనండి వాస్తవాలు ఉండవు, రుజువులు కనపడవు.
చూసారా? ఇది నేను గుడెక్కితేనంటే ఏమవుద్ది? ఏమన్నా పేపర్లో చూసారు మీరు? మా శివాలయానికి వచ్చినా లేదా ఏ గుడికి వచ్చినా చంపేస్తాం దళితుల్ని, తక్కువ కులం అని చెప్పి ఈ సమాజంలో ఒక దుర్మార్గపు వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒక పుస్తకం ఒకటి ఉందండి. దాన్ని బట్టి సమాజాన్ని చీల్చేశారు. ఒకడేమో తలకు పుడతాడట, తల నుంచి పుట్టాడట, రెండోవాడు భుజం నుంచి పుట్టాడట, మూడోవాడు కడుపు నుంచి పుట్టాడట, కింద నాలుగో వాడేమో పాదాల నుంచి పుట్టాడు. ఎవరైనా అమ్మ కడుపులోంచి కదండి పుట్టేది, అంతేనా? ఎవరైనా వచ్చింది అమ్మ కడుపులోంచే. తలలోంచి ఎవడ పుడతాడండి బాబు? భుజంలోంచి ఎవడ పుడతాడు? బుర్ర బుద్ధి ఉందండి అసలు? పితరుల పారంపర్యాచారం చూసారా? ఏమండి, కట్లు ఎదురొస్తేనేమో వెళ్ళకూడదట, పిల్లి ఎదురొస్తేనేమో వెళ్ళకూడదంట. భర్త చచ్చిపోయినా బాబు ఉసూరుమని ఉంటే ఆవిడేదో పని మీద బయటకు వెళ్తే ఆవిడ ఎదురొస్తే వెళ్ళడంట. ఏమండి, ఇలాంటి దుర్మార్గపు ఆచారాలను ఏమన్నా తెలుసా? పితరుల పారంపర్యాచారం. ఎందుకు ఇలాగ ఉన్నాయంటే పెద్దోళ్ళకి కూడా తెలియదు, పితరులకు కూడా తెలియదు. ఎవడో పెట్టాడు మేము పాటిస్తున్నాం అంటారు అంతే. దానికి ఒక బేస్ ఉండదు, ఏముండదు. అందుకని పౌలు గారు ఏమన్నాడు తెలుసా? యోధా మతములు ఉన్నప్పుడు నేను దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించాను, నా పితరుల పారంపర్యాచారముపై విశేష ఆసక్తి కలిగిన వాడని. సరే, అంటే పౌలు గారికి ఏంటనుకున్నాడంటే భక్తి అనగానే ఇతరులను హింస పెట్టడమే దేవుడి పోయిన భక్తి అనుకున్నాడు. ప్రజలను కొట్టడమే భక్తి అనుకున్నాడు. చూసాం మతం అంటే ఎలాంటి పిచ్చిదో. ఇప్పుడు చూడండి, చాలామంది సోషల్ మీడియాలో చూడండి, కొడుతున్నారు లేదా ఏమండి? కొడుతున్నారు అంటే ఆడేమనుకుంటాడంటే ఇదే భక్తి ఏమో అనుకుంటాడు వాడు. ఇటు మనుషుల్ని కొట్టడం భక్త? ఎవడ నేర్పాడురా బాబు? ఏమండి, మనుషులను హింస పెట్టడం భక్త? ఎంత కొత్త రకంగా భక్తికి మొత్తం నిర్వచనం మార్చేశారు. ఏమండి, ఇలాంటి దుర్మార్గపు మనుషులకు మనోనేత్రాలు వెలిగించి తన బ్రతుకు విలువను చెప్పేవాడు ఏడు చెప్పండి. చూసారు ఏమన్నాడు? పూర్వము యూదా మతస్థుడునై నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసి నా పితరుల పారంపర్యాచారము విశేష ఆసక్తి కలిగిన వాడనై స్వజాతీయులు యూదా మతములో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడికను గూర్చి మీరు విన్నారు కదయ్యా. చదవండి. ఎంత బాగా మాట్లాడదు. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకొని తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించడానికి నా జన్మ జరిగింది అన్న సంగతి తెలియక, ఇది తెలియక మత పిచ్చి పట్టి మనుషులను హింస పెట్టానే. చూసారా, తన జన్మ ఎందుకు జరిగింది? తల్లి గర్భములో పడినది మొదలుకొని. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయాడు పౌలు గారు? మనం ఇంకా మన జన్మ విలువ ఏంటో తెలియదని మాట్లాడుతున్నాం. అసలు పౌలు గారు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు తెలుసా? తల్లి గర్భములో ఉండగానే దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకో తెలుసా? అన్యజనులలో తన కుమారుడైన యేసును ప్రకటించడానికి నన్ను పుట్టించుకున్నాడు దేవుడు. అబ్బా, అన్యజనులలో యేసును ప్రకటించడానికి నన్ను పుట్టించుకున్నాడు దేవుడు. ఇది తెలియక మత పిచ్చి పట్టి సమాజాన్ని పాడు చేశానే, ఎంత పొరపాటు చేశాను దేవుడా అని బాధపడ్డాడండి. ఈ తల్లి గర్భంలోనే పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. అయ్య బాబోయ్, ఎంత గొప్ప సంగతి అండి. కాబట్టి మీకు విషయం చెప్పమంటారండి? మీకు విషయం చెప్పమంటారా? తల్లి 9 మాసాలు మోస్తుందండి.
నవమాసాలు మోసినప్పుడు అండి, మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెలలో, ఈ 9 నెలలు గడిచినప్పటికి తల్లి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఏమీ తినబుద్ధి అవుతుంది, వాంతులు, ఏమండి ఏమి తినబుద్ధి అవుతుంది, వికారంగా ఉంటుంది. భర్తతో అంటది, ఏంటంటే నాకు ఏం తినబుద్ధి అవ్వట్లేదు. అవును, తినబుద్ధి అవ్వదు తెలుసండి. ఏమండి ఈ 9 నెలల పాటుగా పడిన కష్టం ఒక వేరు, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, మందులు మింగించటం, మళ్ళీ వాంతులు అయిపోతూ ఉంటాయి, వికారం ఉంటుంది. ఏమండి బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, ఏమండి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదొక తంతు. డెలివరీ టైం వచ్చేటప్పుడు ఉంటుందండి భయంకరమైన నొప్పులండి, మామూలు నొప్పులు కాదండి, భయంకరమైన నొప్పులు. తన జీవితంలో మొదటిసారిగా మరణం అంచున వెళ్ళి వెనక్కి వస్తారండి తల్లి. తెలుసండి మీకు డెలివరీ టైంలో ప్రసవ వేదన. ఏమండి ఈ 9 నెలల పాటు నెలలు గడిచిపోతే ఎలా ఉంటుంది తెలుసా? నడుము లాగేస్తూ ఉంటుందండి, నడుము పుట్టుచ్చేస్తుంది, బరువు లోన తన్నేస్తూ ఉంటాడు. ఏమండి ఇవన్నీ భరించాలి, తినబుద్ధి కాదు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మందులు మింగాలి. ఏమండి 9 నెలలు రాగానే ప్రసవ వేదన భరించలేక, నన్ను చంపేయండి బాబోయ్, నేను తట్టుకోలేను బాబోయ్, మా ఆయన్ని పిలవండి, మా అమ్మగారిని పిలవండి అని గొడవ తిట్టేస్తారు డాక్టర్లని తట్టుకోలేక. ఏమండి తల్లి గర్భములో పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకుని నా తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీదకు పుట్టించాడు. ఎందుకో తెలుసా? మత పిచ్చి పట్టి సమాజాన్ని పాడు చేయడానిక. నా తల్లి ఎంత కష్టపడి 9 నెలల పాటు కష్టపడి ప్రసవ వేదన అనుభవించి నన్ను కంటే నేను మత పిచ్చి పట్టి సమాజాన్ని చెరపడానికి నేను బయటకు వచ్చాను భూమి మీదకి. ఇది తప్పరా? ఇది తప్పు అనుకోవాలి మీరు అందరు కూడా. ఏమంటే మీకు విషయం తెలుసండి, కొంతమంది తల్లులకండి ఛాన్స్ వస్తుందండి, ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఏంటో తెలుసా? అమ్మా నువ్వు బ్రతికితే నువ్వు బ్రతుకుతావు, లేదంటే నీ కడుపులో ఉన్న బిడ్డ బ్రతుకుతాడు. ఈ 2 ఆప్షన్లు అంటారు. తెలుసా మీకు ఆ విషయం? సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఒక న్యూస్. ఏంటో తెలుసా? అమ్మ బిడ్డను కంటే నువ్వు చచ్చిపోతావు, నీళ్ళు ఎవరు చెప్పలేమమ్మా మేము అన్నారు డాక్టర్లు. ఆ తల్లి ఏమో తెలుసా? నాకు బిడ్డే కావాలండి, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నిజంగా అండి తల్లి చచ్చిపోతే అలా చూసి కన్నళ్ళు పెట్టుకొని కన్ను మూసి చచ్చిపోయిందండి ఒక తల్లి హాస్పిటల్లో. చచ్చిపోతానండి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఉంటారు సరే, లేడీ డాక్టర్లు ఉంటారండి. డాక్టర్లకండి కన్నీళ్ళు రావు తెలుసు మీకు? ఏడవరాళ్ళు డాక్టర్లు. ఎందుకు చెప్పండి? అది ప్రమాదాల్లో కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు ఆపరేషన్ చేసి పొట్ట తీసి కుట్లు వేయడం, రోజు అదే పనాలకే. అంతేనా? కామన్గా ఉంటుందండి, కామన్గా ఉంటుంది వాళ్ళకి. మనమేమో అయిపోయి కంగారు పడిపోతాం. వాళ్ళకి రక్తం చూసినా కామనే, ఎందుకంటే అలవాటు అయిపోయి, ప్రేమ లేక కాదు. అర్థమవుతుందండి? అలాంటి డాక్టర్లే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చారండి ఆ రోజు. ఎందుకో తెలుసా? తల్లి చచ్చిపోయింది, బిడ్డ బతికాడు. ఇటు ఎంత భయంకరమైన ప్రసవ వేదన అనుభవించి భూమి మీదకు దేవుడు మనుషులను తల్లి గర్భము ద్వారా పుట్టిస్తే, మత పిచ్చి పట్టి నేను దేవుని సంఘాన్ని అపరిమితముగా హింస పెట్టాను. ఇది ఎక్కడ న్యాయం? నేను చాలా పొరపాటు చేశాను. నా బ్రతుకేంటో, నా బ్రతుకు విలువేంటో నాకు చెప్పేవాడు లేడన్నాడు. అందుకనే తల్లి గర్భమందు పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకుని తన కుమారుడైన క్రీస్తును అన్యజనులలో ప్రకటించడానికి నన్ను పుట్టించాడన్న సంగతి నేను గ్రహించాను. గనుకనే నేను చేసిన పొరపాటు మీరు చేయకుండా. మనిషి జన్మ చాలా విలువైనది. ఉదాహరణకి నేనే అన్నాడు పౌలు గారు.
తన కుమారుణ్ణి తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసును ప్రకటించడానికి నా జన్మ జరిగింది అన్యజనులలో. దేవుని పిల్లలారా, నన్ను చూడండి. ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతవరకు వెళ్ళిపోయాడండి తన బ్రతుకు విలువ. 14 పత్రికలు రాశాడు. సరే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభమని అన్నాడంటే ఎంత తీవ్రమైన స్థితిలో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఊరేగింపేనండి. ఎవరిని కూడా ఖాతరు చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఊరేగించేసాడండి పౌలు గారిని. నువ్వు వెళ్ళు నాయనా, నేనున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడంతే. చూసారండి, ఒక్క మాట చూడండి ఒక్కోసారి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ కూడా ఎలాగన్నాడు చూడండి. పూర్వం ఇక్కడ కూడా అదే మొదలెట్టాడు. దోషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి అంటే పూర్వము దోషకుడు, హానికరుడు, హింసకుడునైనా పౌలు గారిని దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్నాడా, నియమించుకున్నాడా? చూసారండి. ఏమండి, మీకు విషయం తెలుసా? పౌలు గారి కాదండి, నిన్ను నన్ను కూడా దేవుడు తన సేవ కొరకే భూమి మీద పుట్టించాడు. పౌలు గారిని అనుకుంటున్నారా? తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్నాడని పౌలు గారు ఒకడనే అనుకుంటున్నారా మీరు? మనము కూడా అలాగే తల్లి గర్భంలోనే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు తెలుసండి. ప్రత్యేకపరుచుకున్నాడు గనుకనే తండ్రిలో నుండి తల్లిలోకి వెళ్ళిపోయిన మనము 9 మాసాలు మోసి భూమి మీదకి వచ్చాము. మోసి కన్నింది మన తల్లి. చూసారా? ఎందుకో తెలుసా? తన కుమారుడైన యేసు కొరకు భూమి మీద బ్రతకాలి. ఇది మన జన్మ విలువండి. చూసారా ఏమన్నాడే పౌలు గారు? చదువుతాడు. పూర్వము దోషకుడు, హింసకుడును, హానికరుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసును కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక, చూసారా, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడ్డాను. చూసారా? తన జన్మ విలువ తెలియక మత పిచ్చి పట్టి దుర్మార్గుడుగా ప్రవర్తించానే. తెలిసిన తరువాత 14 పత్రికలు రాశాడు. తెలిసిన తరువాత క్రీస్తును పోలి నడుచుకున్నాడు. తెలిసిన తరువాత ఈ సమాజాన్ని క్రీస్తు స్వరూపంలో రావడానికి ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకు తెలుసా? తల్లి ఎలా ప్రసవ వేదన పడుతుందో క్రీస్తులో కూడా పిల్లలను కనాలని తను కూడా ప్రసవ వేదనే పడ్డాడు. అంత బాధపడ్డాడు సమాజాన్ని క్రీస్తు స్వరూపం తీసుకురావడానికి. చూసారండి, తన జన్మ విలువేంటో అర్థమైపోయిన నాడు ఎంత బాగా బ్రతికాడండి పౌలు గారు. ఏమండి, ఒకనాడు క్రైస్తవులను హింస పెట్టాడు. ఇప్పుడు మారిన తరువాత క్రైస్తవ్యం కొరకు హింస అనుభవించాడు. చూసారు ఎలాగుందో, ఎలా మారిపోయిందో తన జీవితం. ఏమండి, ఒకనాడు దోషకుడిగా బ్రతికాడు. ఈనాడు క్రైస్తవుల కొరకు పోరాటం చేసి అనేకుల చేత దూషించబడ్డాడు. అవునా కదా చెప్పండి? కొరడా దెబ్బలు కొట్టారు, రాళ్లతో కొట్టారు, అబ్బబ్బబ్బబ్బ చచ్చిపోయాడనుకున్న ఊరవతలు ఈడ్ చేశారు. చూసారా? ఏమండి, చూసారండి ప్రియమైన దేవుని పిల్లారా? ఏమండి, తన బ్రతుకును ఎలా దేవునిలో మరల్చుకున్నాడు చూసారా? తన జన్మ విలువ అర్థమైనాడు. తన బ్రతుకు విలువ తెలుసుకున్నాడు. పౌలు గారు అద్భుతంగా బ్రతికాడండి. మహానుభావుడు అద్భుతంగా బ్రతికాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి, 1 పేతురు చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన అయితే చీకటిలో ఉన్న మీరు ఒకనాడు చీకటిలో ఉన్నారు. అంధకార బ్రతుకు, చీకటి బ్రతుకు, భయంకరమైన జీవితం. అలాంటి బ్రతుకు బ్రతికిన నిన్ను దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏమన్నాడండి? మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములు. ఎవరు పిలిచారండి మనల్ని? ఏమండి? ఎవరు పిలిచారు తెలుసా? దేవుడండి మనల్ని పిలిచింది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. వెలుగంటే ఎవరండి? వెలుగంటే ఎవరండి? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు. ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొంచెం పైకి చదవండి ఒకసారి. 4వ వచనం చదవండి. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏమండి? చీకటి దాన్ని గ్రహింపలేకపోతుందంటే విచిత్రంగా లేదండి మాట. ఏమండి? అన్ని లైట్లు వెలిగించాము, లైట్లు ఆపేశారనుకోండి, అంత చీకటేనా? చీకటే కదా. ఒకసారి లైట్ వేయండి, ఉంటుంది పోద్ది చీకటే? పోతుంది కదా. ఇక్కడ లైట్ వేసినా చీకటి పోతలేదంట. చూడండి, చదవండి మళ్ళీ. ఆయనలో జీవం ఉండెను. 3వ వచనం చదవండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగు వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నప్పుడు చీకటి తొలగిపోవాలవద్దా? చీకటి మాత్రం దాన్ని గ్రహించడం లేదు. ఎందుకో తెలుసా? ఆ వెలుగును స్వీకరించే తన బ్రతుకును తెలుసుకునేవాడు ఎవడున్నాడు చెప్పండి? తన బ్రతుకు విలువను తెలుసుకునేవాడు ఎవడున్నాడు చెప్పండి? వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగు ప్రకాశిస్తుంది, రమ్మంటుంది. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు నీ దేవుడు. ఇంకా అంధకార బంధమైన చీకటి బ్రతుకులోంచి బయటపడిపోలేక మనం తప్పదు. ఒకనాడు తిరిగావు, ఒకనాడు చేసావు, ఒకనాడు దూషించావు, ఒకనాడు హింసించావు. వదిలే. బ్రతుకు విలువ నీకు అర్థమైనాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు తెలుసా? ఎందుకు పిలిచాడు? చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం అంటే ఏంటో తెలుసా? ప్రచురం అంటే ఏంటో తెలుసా అండి? ప్రకటించటం అండి. మన జన్మ ఎందుకో తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు పిలిచాడో తెలుసా? పిలిచిన వాని యొక్క కన్న తండ్రి అయిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించాలి. చూసారా? అన్యజనుల మధ్య ప్రకటించాలి. ప్రచారం కాదండి, ప్రకటనకి ప్రచారానికి చాలా తేడా ఉంటుంది. చాలామంది మన వాళ్ళు చూడండి, మత ప్రచారం చేస్తున్నారండి. ప్రచారం ఎవడు చెప్పాడు ప్రచారం అని? ప్రచారం అంటే ఏంటి తెలుసా? ఈ సబ్బు వాడండి, ఈ షాంపూ వాడండి, మాకు అది మంచిది, ఇది మంచిది, ఇది కొనుక్కోండి అంటూ ఉంటారండి. దాన్ని ప్రచారం. సరుకులు ఏమండి ఏంటంటే దాన్ని ఏమంటారండి? సరుకులు లేని దాన్ని విలువ ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారండి. వాల్యూ లేని దాన్ని, నాణ్యత లేని దాన్ని. ఏమండి నాణ్యత కలిగిన వస్తువుకి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదండి. తెలుసా మీకు? అంతే. ప్రచారం అంటారు దాన్ని. దీన్ని సువార్త ప్రచారం కాదు, సువార్త ప్రకటన. ప్రకటన అంటే ఏంటి అర్థం తెలుసా అండి? ఏమండి ప్రకటన అంటే ఏంటి తెలుసా? ప్రకటనకి ప్రచారానికి తేడా తెలుసా మీకు? ప్రకటన అంటే ఏంటి తెలుసా?
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష, పోతావు. ప్రకటన అంటే అది డేంజర్ బెల్. మన ఊరికి ప్రమాదం పొంచి ఉందండి, గోదావరి గొట్టు తెగిపోతుంది. అప్పుడు ఏంటి తెలుసా, దండోరేస్తూ ఉంటారు. 50 మందికి ప్రజలకు తెలియజేయమనగా యెహోవాకు గొడ్డు తెగిపోయేలా ఉంది, కాబట్టి మీ పెట్టి వేడ సర్దుకుని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోండి. ప్రకటన, ఒక్కసారి ప్రకటన, రెండవ ప్రకటన, మూడవ ప్రకటన, మొదటి ప్రకటన. విన్నారు ఎప్పుడనేది? గోదావరి పోటెత్తుతున్నప్పుడు మొదటి ప్రచారం అంటాడా, రెండవ ప్రచారం అంటాడా? కాదు, మొదటి ప్రకటన, మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక. పెట్టిబేడ సర్దుకుని ఎత్తైన ప్రదేశాన్ని పారిపోండి. సువార్త ప్రకటన అంటే అదేనండి. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మన జన్మ జరిగింది. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. మనం ఎవరు? రాజులు, కింగ్. మనమంతా ఎవరు? రాజులండి. ఇంకా అంటారని వాడు, తక్కువ కులం వాళ్ళు, తక్కువ జాతులు, ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు చాలా మంది కూడా. దుమ్ము వంటి వాళ్ళు, ధూళి వంటి వాళ్ళు. ఎందుకంటే ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళాను నేను. ఫోన్ ఏంటి తెలుసా? ఆ ఫోన్ ఏంటి తెలుసా? ఒక చోట మనం వాక్యం అక్కడ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసాం. 4-5 నెలలు అయింది, బాగా జరుగుతుంది. వీడి బంధువు ఒకడు వచ్చి, తక్కువ కులం వాళ్ళు ఇక్కడ పెడుతుంటే నాకు నచ్చటం లేదు బాబాయ్, నువ్వు అర్జెంటుగా వాళ్ళని ఇక్కడ పెట్టను అన్నాడు అంటాడు. ఎవడ పాపడి ఎంత మంచిడండి ఆయన, చూసావా? నాకు ఫోన్ చేసి మా ఓడు ఇలాగ అంటున్నాడండి, ఇది అంత పాపం అన్నాడు, అలాగే ఏం తెలిసింది అడిగాడు, బ్రతుకు విలువ అన్నాడు. చూసారా? వాడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళీ వాడు నాకు తెలుసు. మొన్న పెళ్ళిందండి వాడికి, వారమైంది. అత్తవారింటికి వెళ్ళాడు, బండి బయట ఇట్టాడంట, మంచి పెద్ద ఖరీదైన బండి. తెల్లది పట్టుకోరంట. ఎవడ పట్టుకెళ్ళాడో తెలియదు. చూసారా? అక్కడ ఏమన్నాడు, వీళ్ళు వచ్చి వాక్యం చెప్తున్నారు ఇక్కడ బైబిలే, మన వాళ్ళు ఎవరు లేరా, మన కులంలో పాస్టర్లు ఎవరు లేరా అని అడిగాడు అంటాడు. ఊరిడు దుంపదగా కులానికి పాస్టర్ని పెట్టుకుంటావా? ఏమండి? చూసారండి, దేవుణ్ణి దూషించిన దేవునికి ఎదురు వెళ్ళకూడదండి. ఎవరు కూడా దేవుని మాటలకి అడ్డుపడకూడదండి. అడ్డుపడ్డాడంటాడు చాలా ప్రమాదంలో ఉన్నాడని అర్థం. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, మన బ్రతుకేంటో, మన బ్రతుకు విలువేంటో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీకెవరు చెప్పరండి. బైబిల్ తప్ప ఎంత గొప్ప మాటలు నీ జన్మ గురించి ఎంత గొప్పగా ఏది చెప్పదు బైబిల్ తప్ప. అర్థమవుతుందండి? దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అన్నాడండి మనల్ని. ఎంత గొప్పగా మనల్ని ఎంత గొప్పగా పొగిడాడండి దేవుడు. చూడండి, నేను ధూళిని, దుమ్ముని, మట్టిలో పురుగుని, పేడని మనం ప్రార్థన చేస్తాం మన గురించి, మన జన్మ గురించి తెలియక. ఎందుకు పనికిరాని వాడు అంటాడు. ఎందుకు పనికిరాని వాడువా అండి? అసలు నీ బ్రతుకు విలువ తెలుసుకుంటే అసలు ప్రపంచంలో నీకంటే అదృష్టవంతుడు రావడం లేడు. చూసారా? ఏర్పరచబడిన వంశం. నువ్వు ఎవరు అనుకున్నావయ్యా? నువ్వు రాజు అన్నాడంటే దేవుడు రాజునండి. అవునా? రాజు. మరి రాజు పుట్టిన పిల్లలు ఏమవుతారు? రాజులు అండి. దేవుని సొత్తు అన్నాడు. అబ్బా, సొత్తు అంటే ఆస్తి అండి. మనమంతా ఎవరు? దేవునికి ఆస్తులు అన్నాడండి. ఎంత విలువిచ్చాడు. ఆస్తులు అంటే ఎలా ఉంటాయండి? ఆస్తులు? కోట్ల రూపాయల ఆస్తులు ఎంత విలువ కలిగి ఉంటాయండి. అవునా? అంతకంటే గొప్పగా మన దేవుడు పొగిడాడండి. చూస్తున్నాడు, గణపరుస్తున్నాడు. ఇందా చెప్పాడు తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? అతని పేరు అనంత అంబానీ. అనంత అంబానీ అంటే ఎవరు తెలుసా? ముఖేష్ అంబానీ కొడుకండి. రెండో కొడుకునుకుంటా. ఇంతలా ఉంటాడండి ఆయన. మొన్న పేపర్లో చూసానండి, టీవీలో చూసానండి. ఏడుస్తున్నాడండి. ఇటు కోటీశ్వరుడు.
మన దేశంలోనే, భారతదేశంలోనే ప్రపంచ దేశాలలో ఉన్న ధనవంతులలో ఒకడు. మన దేశం గురించి కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్న ధనవంతుల్లో ఒకడు. అలాంటి వాడు ఏడుస్తున్నాడు ఏంటి అని కొంచెం సౌండ్ ఎట్టి విన్నాను. ఏమంటాడు తెలుసా? మనశ్శాంతి లేదు, భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడండి అతను. ఎలాంటి వ్యాధి అనుకున్నారు? చాలా విచిత్రమైన వ్యాధి, అరుదైన వ్యాధి వచ్చింది అతనికి. గట్టిగా తినకపోతే చచ్చిపోతాడంట. ఇది ఎక్క వ్యాధి చూడండి. చాలామంది తింటే, చాలామంది ఎలా ఉంటుందండి, అమ్మ నీకు ఇది ఉందమ్మా తినకూడదమ్మా, నీకు అది ఉందమ్మా తినకూడదమ్మా, ఇది ఉందమ్మా తినకూడదమ్మా అంటారు. ఇక ఏం చేయాలి? ట్యాబ్లెట్తో బతికేయలేక కదా. ఇదొక కోణం అయితే, ఇదొక వర్గం అయితే, పాపం ఈయనకి వచ్చిన వ్యాధి ఏంటో తెలుసా? గట్టిగా రోజు బాగా తినాలంట. మాంసాలు, గుడ్లు, చేపలు, పప్పు బాగా తినాలంట. తినకపోయాడా చచ్చిపోతాడంట. ఇదేంటి విచిత్రమైన వ్యాధి. పాపం బాధపడుతున్నాడండి. నాకు మనశ్శాంతి లేదు, నేను ఇంత లావ్ అయిపోతున్నాను, బరువెక్కిపోతున్నాను, కారణం ఏంటంటే తినకపోతే చచ్చిపోతాను నేను, నాకు వ్యాధి వచ్చింది అన్నాడు అంతే. చూసారండి, చూసారా? తన బ్రతుకు విలువ తెలియకపోతే ఈ భూమి మీద మనుషులందరూ దుర్మార్గులుగా, దుష్టులుగా, దోపిడీదారులుగా, కూలీకోరులుగా బ్రతికేస్తారండి. ఎందుకంటే మనం చదువుకున్న పాఠశాలలో ఈ మాటలు లేవు. తెలుసా మీకు? మనం చదువుకున్న పాఠశాలలో ఇప్పుడు మాటలు లేవు. మనము తిరుగుతున్న, మనము సంచరిస్తున్న ఈ సమాజంలో ఈ మాటలు లేవు, ఎక్కడా లేవు. వంకాయలు, బీరకాయలు, దొండకాయలు వస్తూ ఉంటారండి, అమ్ముతూ ఉంటారా? కూరగాయలు వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి పావు కేజీ ఇచ్చాయంటారా? ఆడవాళ్ళు అయితే ఎలాగని చేస్తారు? శుభ్రంగా పుచ్చులన్నీ తీసేసి మంచిని ఏరుకుంటూ ఉంటారు. మంచిదే. అలాగే సమాజంలో ఏరుకుని మంచిని స్వీకరించేది ఏముంది చెప్పండి? ఉందా? లేదయ్యా, లేదు. మన బ్రతుకును మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి. మనలాగే భూమి మీద బ్రతికి తనువు చాలించిన మనకు ఆదర్శమైనటువంటి అపోస్తులు ఉన్నారండి కొంతమంది పరిశుద్ధులు. వాళ్ళు ఎలా బ్రతుకారో చూడండి ఒకసారి. వాళ్ళ జీవితాలను ఎలా మరల్చుకున్నారో చూడండి. చివరికి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వీళ్ళు ఎవరిళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారని యోహాన్ గారిని అడుగుతున్నాడు ఒక ఆయన. కల్లో యోహాన్ గారికి దర్శనం జరుగుతుంది అంతా. ఏమండి, యోహాన్ గారికి కింద మీద పడి ఆయన తెలియక పాపం తింగరమొహం వేసి చూస్తున్నాడు ఆయన. ఒక ఆయన అంటున్నాడు, పెద్దలలో ఒకడు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళారు అడిగితే, అదేంటయ్యా నన్ను అడుగుతున్నావేంటి, అది నీకే తెలుసు. అప్పుడు అతడండి యోహాను గారితో అంటున్నాడండి మంచి మాటలు, వండర్ఫుల్ అండి. మనం ఏమండి ఈరోజు మానవ సమాజానికి అవసరమైన బోధ ఇది, అవసరమైన బోధ. ఈ సమాజం ముందు బైబిల్ని ప్రజెంట్ చేసే విధానం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ సెలవిస్తున్నాడు, చెప్తున్నాడు. వీరు మహాశ్రమాల నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఎవరనుకున్నావు? ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ ఎవరనుకున్నావు? మహాశ్రమలు, దేవుని కొరకు, క్రీస్తు కొరకు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని. ఏంటంటే గొర్రె పిల్ల రక్తం, గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలు ఉదుక్కుంటాయా? ఉదుక్కుంటే తెల్లగా అవుతాయా, ఎర్రగవుతాయా? ఏమంటే చదవండి మళ్ళీ. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలిపి చేసుకున్నారా? గొర్రె పిల్ల రక్తంలో ఎలా ముంచి తెలితే ఎలా ఏమవుతాయి? బట్టలు ఎర్రగా అవుతాయి కానీ తెల్లగా అవుతాయి అన్నాడు ఏంటండి, అన్నాడా లేదా? తెలుపు చేసుకున్నారు అన్నాడంటే అర్థం తెలుసా? వాళ్ళు ఉతుక్కున్నవి బట్టలు కాదు, బ్రతుకులు.
గొర్రె పిల్ల రక్తములో వాళ్ళు ఉతుకుకున్నవి బట్టలు కాదు, బ్రతుకులు. ఇక్కడ ఏ వస్త్రాలు అన్నాడని వస్త్రాలు అనుకోకండి. పరిశుద్ధుడైన నీవు నేను నమ్మిన నీ పాపాలు నా పాపాలు తీయడానికి రక్తాన్ని కార్చినటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి రక్తములో వారి బ్రతుకులను ఉతుక్కున్నారు. అందుకనే వాళ్ళ జీవితాలు ఏమన్నా తెల్లగా ఉన్నాయి, తెలుగు చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు రక్తం అని ప్రతిసారి పాటలు పడేస్తాము, ప్రతిసారి రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటాము. ఏమండి, యేసు రక్తమే చేయమంటాం, ఏదైనా ఆపద వస్తాయి. ఆ రక్తానికి విలువ ఉందయా? ఆ రక్తం విలువ నీకు తెలుసా? ఒకనాడు మనలాగా బ్రతికి చనిపోయిన వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలా చేసుకున్నారో తెలుసా? గొర్రె పిల్ల రక్తములో వారి యొక్క వస్త్రాలను ఉతుక్కుని తెలుపు చేసుకున్నారంటే ఏంటో తెలుసు అర్థం? వాళ్ళు ఉతుక్కున్నవి బట్టలు కాదు, బ్రతుకులు. అందుకనే వాళ్ళ జీవితాలు తెల్లవయ్యాయి, పరిశుద్ధంగా మారిపోయాయి. మన జన్మ విలువ తెలిసిన నాడు, మన బ్రతుకు విలువ తెలిసిన నాడు ఒక్క వెనక తిరిగి చూడకుండా క్రీస్తు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎవరైనా, నువ్వైనా నేనైనా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి. పేతురు గారు రెండో పేతురు గారు చూడండి ఒకసారి, రాసిన పత్రిక చూడండి ఒకసారి. చూడండి, క్షమించండి, మొదటి పేతురు 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలకు అనుసరించి నడుచు కొనక అన్నడా లేదా? ఒక్కసారి అయిపోయింది, నీ బ్రతుకేంటో లోకంలో తిరిగేసావు. అప్పుడు నీకు తెలియక పాపం చేసావు, తెలియక నీ బ్రతుకుని చంద్రవంతి చేసుకున్నావు. కానీ మనుజాశలకు నడిచి కొనక ఏకనైనా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలియక ఏమీ లేక ఉండుము అన్నాడండి. చూసారండి ఎంత బాగుందో? వెళ్ళిపోయావు, తిరిగేస్తావు. 40 ఏళ్ళు తిరిగావు, 30 ఏళ్ళు తిరిగావు. ఏమండి, మనకంటే బాగా బ్రతికేస్తూ ఉంటారండి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. అప్పుడే నీకు అర్థమైందనుకోండి నీ జన్మ విలువ. వెంటనే బాప్తిస్మం తీసుకోవడం, దేవుడి కొరకు ప్రకటించేయడం, బ్రతికేయడం, సువార్త. ఒక పత్రిక నువ్వు అయిపోవాలిక. చూసారా, వయసుతో పని లేదండి. తిరిగేసావు, 20 ఏళ్ళు తిరిగావా, 30 ఏళ్ళు తిరిగావా, అయిపోయింది. మనుజాశలకు నడిచి కొనక ఇక మీదట అన్నడా లేదా? చూసారా, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి అన్నాడంటే. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఒకనాడు సౌలుగా బ్రతికిన పౌలు ఈరోజు తన జీవితం ఎలా ఉందో తెలుసా? జీవి కిరీటాన్ని పొందేశాడు, పరలోకానికి అర్హుడైపోయాడు. చూసారండి, ఎన్నిసార్లు అండి, ఎన్ని సందర్భాలు అండి పౌలు గారు ఏంటి దేవుడు క్రీస్తుని ప్రకటిస్తున్నాడని అందరికీ ఆశ్చర్యం వేసేసింది. ఒకనాడు ఏంటి ఏళ్ళ కదా కొట్టాడు, ఏళ్ళ కదా తిట్టాడు. అలాంటి వాళ్ళని మళ్ళీ అందరూ ఆ గుంపులో చేరిపోయి క్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఏంటని ఎవరో నమ్మలేదండి పౌలు గారిని చాలామంది. అప్పుడండి ప్రతి సందర్భంలో లేవనెత్తి, అయ్యా తెలియక తప్పు చేశాను, తెలియక కొట్టాను, తెలియక చేశాను, నా బ్రతుకేంటో అర్థమైపోయింది. ఇదిగో మీరు కూడా మీ జీవితాలను మార్చుకొని ప్రభువుని యేసుక్రీస్తు వారికి అంకితం అయిపోండి అని ఎన్ని సందర్భాలు చెప్పాడండి పౌలు గారు. తెలుసండి, మనము కూడా మన బ్రతుకు, మన జన్మ విలువ తెలుసుకున్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలి మనం. ఎందుకంటే ఈ జన్మ ఇచ్చిందే దేవుడు, ఆ దేవుడికి అంకితం అవ్వడమే కరెక్ట్ అండి. తల్లిదండ్రుల కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లిదండ్రులు, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య పుట్టలేదు. వీళ్ళందరూ దేవుడి కొరకు పుట్టారండి. పిల్లలు దేవుడి కొరకే పుట్టారు, భార్య దేవుడి కొరకే, భర్త దేవుడి కొరకే. వీళ్ళందరూ కలిపి దేవుణ్ణి ఘనపరచాలండి. వాళ్ళ బ్రతుకులో దేవుడిని చూపించాలండి. భర్త చచ్చిపోతా, నువ్వు లేను నేను లేను అని చచ్చిపోతున్నారండి చాలామంది. ఏమండి,
ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే జీవితం అనుకుంటున్నారు. ఆలోచించండి. మన జన్మ విలువ తెలియాలండి. ప్రపంచానికి మనిషి జన్మ విలువ తెలియాలి. అందుకనే తమ్ముడు హరీష్ ఫస్ట్ ఈ మెసేజ్ చెప్దామని అన్నాడు. అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయండి, అద్భుతం. ప్రతి వారం రండి దయచేసి. చాలామంది వస్తారు, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారని ఫోన్ చేశారు వచ్చే వారం నుంచి. చక్కగా ఇక్కడ ఈ ప్రాంతంలో పెడదాము, మేము కూడా త్వరలో ఈ ఇంట్లో వచ్చేస్తాము మరి వచ్చే 2 నెలల్లో. కాబట్టి మరి ఇలాంటి అద్భుతమైన పాఠాలు మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రాంతంలో చక్కగా అందరిని తీసుకురండి. ఏ భేదము లేదు. చక్కగా ప్రేమతో అందరినీ చక్కగా స్వీకరించి ప్రేమతో అందరికీ మంచి మాటలు అందిస్తాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధ నమ్మకన తండ్రి, గొప్ప దేవుడు నాయన, మనిషి జన్మ విలువ చాలా గొప్పది తండ్రి. అది మీరే చెప్తేనే మాకు తెలిసింది నాయన. ఈ సమాజం భయంకరమైన బ్రతుకుచున్నదే నాయన. వాటిలో నుండి మమ్మల్ని వేరుపరిచి నాయన మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని మీ కొరకు బ్రతుకులాగా నాయన మా జీవితం అంతా కూడా తండ్రి అంకితం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ప్రాణాన్ని అయినా వదిలేస్తామే కానీ మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టాం నాయన. మా జన్మ విలువ అర్థమైనప్పుడు నాయన ఒక పౌలు గారిలాగా మేము కూడా ప్రకటించి మీరున్న లోకానికి మేము రావడానికి, మేము సంతోషంగా మీరున్న లోకానికి రావడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. తోడుగా ఉండి నడిపించండి నాయన తండ్రి. మొదటిసారిగా నాయన మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత నాయన మరలా తండ్రి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి ద్వారా ఇక్కడ కార్యక్రమాలు నాయన తలపెట్టడానికి నాంది పలుకాం తండ్రి. పునాది వేసుకున్నాం. తోడుగా నడిపించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన కూర్చున్నాము తండ్రి.